మిరప పంటలో వైరస్ తెగుళ్ల వలన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో మిరప పంట రైతులు చాలా వరకు నష్టపోవడం అనేది జరుగుతుంది. అసలు మిరప పంటలో వచ్చే వైరస్ తెగుళ్లు ఏంటి, పంటపై వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అన్నది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఈ విషయాన్ని తెలుసుకోబోయే ముందు రైతులందరికీ నమస్తే. నేను మీ శ్యామ్ ప్రసాద్. మీరు చూస్తుంది అగ్రిటెక్ డిస్కవరీస్ ఛానల్. ఈ ఛానల్ను మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ రూపంలో వ్యవసాయ సమాచారం పొందడానికి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ తోటి రైతులకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై సలహాలు, సూచనలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మన దేశంలో తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఈ మిరప పంటను ఎక్కువగా సాగు చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే గత కొన్నేళ్లుగా గుంటూరు, కృష్ణా, ప్రకాశం మరియు కర్నూలు జిల్లాల్లో ఈ మిరప పంటను వైరస్ తెగుళ్లు ఆశించడం వల్ల పంట మధ్య దశలోనే పంటను తీసేయాల్సిన పరిస్థితి, కొన్ని సందర్భాలలో చాలా నష్టాలు సరిచూడడం అనేది రైతులు జరుగుతుంది. అసలు మిరప పంటలో వచ్చే వైరస్ తెగుళ్ళు ఏంటి, పంటపై వాటి యొక్క లక్షణాలు ఏ రకంగా ఉంటాయి అన్నది ఈ యొక్క వీడియోలో చూద్దాము. ఇక విషయంలోకి వచ్చినట్లయితే మిరప పంటను సుమారు 80 రకాలైనటువంటి వైరస్లు ఆశించి నష్టపరచడం అనేది జరుగుతుంది. కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా 3 రకాలైనటువంటి వైరస్లను ఆశించి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగల్చడం అనేది జరుగుతూ ఉంది. ఇందులో ప్రధానమైనది మొట్టమొదటిది జెమినీ వైరస్. దీన్ని ఆకుముడత తెగులు లేదా బొబ్బర తెగులు అని అంటారు. ఇది పంటల్లో తెల్లదోమ ద్వారా ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాప్తి చెందుతూ ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో మిరప పంటకు, అలాగే మిరప పంటను సాగు చేసే రైతులకు ఎక్కువగా నష్టాన్ని కలుగు చేసే వైరస్ ఇది. అలాగే ఈ వైరస్ ఆశించినటువంటి ఆకులు గమనించినట్లయితే కురసగా చిన్నగా మారిపోతాయి. అలాగే ఆకుల యొక్క అంచులు పైకి ముడుచుకొని పడవ ఆకారంలోకి మారిపోవడం అనేది జరుగుతుంది. ఆకులు ఈనులు ఎప్పటిలాగే ఆకుపచ్చగా ఉండి, ఈనెల మధ్య భాగం ఏదైతే ఉందో అది లేత ఆకుపచ్చ లేదా పసుపు ఆకుపచ్చ రంగులోకి మారిపోయి గుబురుగా ఉంటాయి. అయితే ఆకుల యొక్క కనుపులు దగ్గరగా ఉండడం వల్ల గుబురుగా కనిపిస్తాయి. మొక్క కూడా, ఈ వైరస్ తెగులు ఆశించినటువంటి మొక్క కూడా ఎదుగుదల లేకుండా గిడసబారిపోయి గుబురుగా కనిపిస్తుంది. అంతేగాక ఈ యొక్క ఆశించినటువంటి మొక్కకు ఎటువంటి పూత, కాత అంటే కాయ కూడా లేకుండా గొడ్డుబారిపోయి ఉండడం వల్ల ఈ పంట సాగు చేసే రైతులకు తీవ్ర నష్టాన్ని అయితే కలుగజేస్తుంది ఈ యొక్క వైరస్. ఇక రెండవ వైరస్ మొజాయిక్ తెగులు, మొజాయిక్ వైరస్ అని చెప్పేసి అంటాము. ఈ మొజాయిక్ వైరస్ ఆశించినప్పుడు ఆకుల యొక్క మొక్కలు పత్రహరితం కోల్పోయి, అంటే ఆకులు పచ్చదనం పోయి ఆకారం కోల్పోతాయి. అలాగే ఆకుల యొక్క కొనలు సాగి మొజాయిక్ లక్షణాలు అనేవి కనిపిస్తాయి. ఇక్కడ మొజాయిక్ లక్షణాలు అంటే ఆకును గమనించినట్లయితే పూర్తిగా పత్రహరితం అంటే పచ్చదనంతో లేకుండా కొన్ని దగ్గరలో ముదురు పచ్చగా, కొన్ని దగ్గరలో లేత ఆకుపచ్చగా, కొన్ని దగ్గరలో పసుపుగా ఉండి ఆకుల ఆకారం మారిపోవడం వల్ల రకరకాలుగా ముడతలు పడి ఉంటుంది. దీన్ని మొజాయిక్ లక్షణాలు అని చెప్పేసి అంటారు. ఈ మొజాయిక్ లక్షణాలతో పాటు మొక్క ఎదుగుదల కోల్పోయి గిడసబారిపోయి పొట్టిగా ఉంటుంది. ఎటువంటి పూత, కాత లేకుండా మొక్క గొడ్డుబారిపోవడం వల్ల ఈ పంటకు తీవ్ర నష్టాన్ని అయితే కలుగజేస్తుంది ఈ వైరస్. ఇక మూడవ వైరస్ నెక్రోసిస్ వైరస్. ఈ నెక్రోసిస్ ఆశించిన మొక్క ఆకులు గనక గమనించినట్లయితే ఆకులపై ముందు మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోతాయి. అలాగే మొక్క యొక్క చిగురు భాగము, మొగ్గు భాగం ఏదైతే ఉందో అది ఎండిపోవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క వైరస్ తెగులు ఎక్కువగా పంట నారుమడి దశలో ఎక్కువగా వస్తుంది. అలాగే ఎక్కడైతే సాలు తోటలు ఉంటాయో, అంటే విత్తనాన్ని నేరుగా ఎదబెట్టి పంట పండించే తోటల్లో ఈ తెగులు యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రకంగా ఈ 3 రకాల వైరస్ల వల్ల ప్రత్యేకించి చెప్పాలంటే జెమినీ వైరస్, బొబ్బర తెగులు లేదా ఆకుముడత తెగులు అని చెప్పి ఈ వైరస్ తెగులు వల్ల ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మిరప పండించే రైతులకు తీవ్ర నష్టం అయితే కలుగుతుంది. అయితే ఈ వైరస్ తెగుల్ని ఎలా నివారించుకోవాలి, ఏ నివారణ పద్ధతులు అవలంబించడం ద్వారా ఈ యొక్క వైరస్ తెగుళ్ళ ఉధృతిని తగ్గించుకోవాలి అన్న విషయం మరొక వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ తోటి రైతులకు షేర్ చేయండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.